విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. లోకంలో పండితోత్తములు ఉంటారు చూడండి, వాళ్ళు ఎవరిని ఎలాంటి ఆక్షేపణలను చేయరు, అందరినీ సమానంగా చూస్తారు. భగవద్గీతలో చెప్పిన శ్లోకం ఇది. విద్యా వినయ సంపన్నే, విద్యతోనూ వినయముతోనూ కూడినటువంటి వాని యందు గాని, బ్రాహ్మణే బ్రాహ్మణుని యందు గాని, గవి ఏనుగు గోవు యందు గాని, హస్తిని ఏనుగు యందు గాని, సునిచైవ కుక్క యందు గాని, స్వపాకేచ కుక్క మాంసాన్ని వండుకొని తినేవాని యందు గాని పండితులు సమానంగా ఉంటారు అన్నమాట. వాళ్ళకు భేదాభిప్రాయాలు ఉండవు, అందరినీ ఒకే విధంగా చూస్తారు అని తాత్పర్యం.